మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక ఆలస్యం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక ఆలస్యం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికర కృపల చేత, దేవుని ప్రేమ చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత మానవులమైన మనము జీవించువారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ప్రేమించి తన ప్రేమను మన పట్ల కనుపరిచి మనము అట్టి ప్రేమ యందు జీవించువారమై ఉండాలని, ఏ వాక్యమైతే శరీరధారిగా మన మధ్య నివసించిందో ఆ శరీరధారి అయిన క్రీస్తు యొక్క మాటను బట్టి, ఉపదేశమును బట్టి తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారమై ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ముందుకు కొనసాగింపబడాలి. కాబట్టి ఇక్కడ పౌలు ఈ యొక్క గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ అంటున్నాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి అంటున్నాడు. ఏదైతే నీవు పొందుతున్నావో, ఏ వాక్యము ద్వారా నీవు బలపరచబడుతున్నావో, ఏ వాక్యం ద్వారా నీవు స్థిరపరచబడుతున్నావో ఆ వాక్యాన్ని ఏమై ఉండాలంటున్నాడు, ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అంటాడు. మంచి పదార్థాలంటే మేలైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతికినప్పుడు ఆయన ఆ నీతికి తగినట్లుగా ఆయన యొక్క న్యాయాన్ని మనము అనుసరించు వారముగా, ఆ న్యాయానుసారంగా జీవించు వారంగా మనం ఉంటాము. కాబట్టి ఇక్కడ విత్తిన పంటనే కోయుదుము అంటున్నాడు. అంటే ఏంటి విత్తిన పంట అంటే, మనము ఏది దేవుని యొక్క సన్నిధిలో కలిగి ఉంటామో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అంటే మంచి పదార్థములు కలిగిన వారముగా దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించడము, దానిని హృదయమందును ప్రవర్తన యందును అభ్యసింపజేసుకోవడము, దాని చేత అనేకులను ఉపదేశము ద్వారా వారిని దేవుని యందు నిలుపుట. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. నువ్వు పొందిన దాన్ని ఇతరులకు ఇచ్చే విషయంలో మంచి పదార్థములంటే మేలైనది వానికి నీవు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. అంటే ప్రభువు ఇప్పుడు మన కొరకు మేలైనది చేస్తాడు. ఏంటి? మన మరణములో, పాపములో ఉండగా ఆ పాపమును, మరణమును కొట్టివేసి మనలను ఆయన నీతి ద్వారా, ఆయన సత్యం ద్వారా స్థిరపరిచాడు. కాబట్టి ఇప్పుడు నీతి న్యాయములు జరిగించు దేవాది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఏ వాక్యమైతే మన మధ్య శరీరధారిగా వచ్చిందో ఆ వాక్యమందు మనం నిలిచి ఉండాలి, ఆ వాక్యమును గ్రహించాలి. దాన్ని ఉపదేశించిన ఆ విధానాన్ని బట్టి నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినప్పుడు మంచి పదార్థములుగా అవి ఏ విధంగా అయితే ఉంటావో నిన్ను బట్టి దేవుడు, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు, నీ పరిచయాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. పౌలు చెప్తున్న మాట ఇదే. ఏమని? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. అంటే నువ్వు బాహ్య సంబంధంగా ఇతరులకు కనిపించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, అది కాదు. ఆంతరికంగా నీవు దేవుని యందు యథార్థత కలిగి సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి జీవించాలి. ఎప్పుడైతే నీవు దేవుని పట్ల నీవు భయభక్తులు కలిగి ఉంటావో నీ ప్రవర్తన అంతటి మీద, నీ ఆలోచన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పింపజేసుకుంటావు. పౌలు అంటున్నాడు ఇక్కడ, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అంటున్నాడు. అంటే నిన్ను నువ్వు మోసపరుచుకొనక, నిన్ను నీవు అభ్యంతరం చేసుకొనక, యథార్థంగా నీతిగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన ఉద్దేశానుసారంగా నువ్వు జీవించి ఏమైనా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. నువ్వు చేసేదానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు మంచి విత్తావా,
మంచి పంటను కోస్తావు. ఒకవేళ చెడుని విత్తావా, చెడు పంటను కోస్తావు. అంటే మరణమును నాశనమును కోరుకుంటున్నావు. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంటను కోయును అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క ఫలాలు ఎలాగున్నాయి అంటున్నాడు? శరీర సంబంధంగా ఉన్నాయి, ఆత్మ సంబంధంగా ఉన్నాయి. శరీరానుసారంగా నీవు జీవిస్తూ, శరీరానుసారంగా బ్రతుకుతూ, శరీరానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో నీవు ఉంటాయి కనుక ఆత్మీయంగా నీవు బలపడలేవు. కాబట్టి ఇక్కడ నీ యొక్క ఫలము అంటే దేవుని ద్వారా నీవు పొందుకునేది అది ఎలా ఉండాలో, అది ఆత్మానుసారంగా ఉండాలో, శరీరానుసారంగా ఉండాలో అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమైన పంట కోయును అంటున్నాడు. అంటే శరీరేచ్ఛను అంటే శరీరానుసారంగా జీవిస్తూ ఆత్మయందు నిలిచి ఉండక శరీర సంబంధమైన వాటి యందు మనసు పెట్టడం అనేది అది నీకు ఎంత మాత్రము ఆశీర్వాదకరము కాదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును అంటాడు. అంటే ఈ పంట వల్ల నీకు దేవునికి ఏమాత్రము ప్రయోజనం లేదు. ఎలా ఉండాలంటున్నాడు? నిన్ను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయమని అంటున్నాడు. అంటే ఆత్మను బట్టి అంటే మనం ఆత్మానుసారంగా ఆత్మ సంబంధులుగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారముగా ఆ ఆత్మ యందు జీవించే వారమై ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఆ ప్రతిఫలాన్ని అంటే హృదయమందును ప్రవర్తన ఎందును దేవుని వాక్యము చేత నీవేమవుతున్నావంటే నింపబడుతున్నావు. అప్పుడు నీవేమవుతావు అంటే శరీరేచ్ఛలను నెరవేర్చక వాటిని జయించి ఆత్మయందు నిలిచి జీవించువాడవై ఉంటావనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతము అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే మేలు చేయడానికి అంటే దేవుని చిత్తాన్ని జరిగించి, దేవుని ఉద్దేశాన్ని జరిగించి, దేవుని ఆలోచన ప్రకారం నడిచినప్పుడు తగిన పంటను అనగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే నీవు ఆత్మానుసారంగా జీవించడమే కాదు, ఆత్మకు తగినట్లుగా నీ ప్రవర్తన అంతటిని నీవు సరిచేసుకొని నీవు ఆ విధంగా జీవించి మేలైనది దేవుని ద్వారా నీవు పొందుకొని ఇహమందు ఆ మేలులను నువ్వు పొందుకునేవాడిగా ఉండాలి అని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము మేలు చేయుటయందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోత్తమంటున్నాడు. అలయక అంటే దాని విషయంలో నీవేమాత్రమునో నిరాశ్రయం అయిపోక వెనుదిరగక దేవుని పక్షాన నీవు ఆ కార్యాన్ని చేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడవై ఆయన ఉద్దేశానుసారంగా జీవించిన వాడవై ఉండాలంటున్నాడు. చివరిగా అంటున్నాడు, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అంటున్నాడు. అంటే ఈ మేలు ఎలా చేయాలా? విశ్వాస గృహము అనగా పరిశుద్ధులతో సహవాసము కలిగి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క ఉపదేశము చేత బలపరచబడి, భద్రపరచబడి, స్థిరపరచబడి, కృపా కనికరముల చేత నింపబడుతూ నువ్వు చేసే కార్యాలన్నిటిలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి. కాబట్టి అట్టి రీతిగా నీ పరిచర్య, నీ సేవ ఉండాలని పౌలు చెప్తున్నాడు. అంటే నీవు విత్తే పంట కొయ్యడానికి అది మంచిగా ఉండాలంటే అది ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తా అంటున్నాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల నీకున్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని దేవుని విషయంలో, దేవుని చిత్తములో నువ్వేమై ఉండాలో చెప్తూ విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయదము. విశ్వాస గృహము అనగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురు చూచే గృహాలకు, కుటుంబాలకు నీవు మరింత సమీపస్తుడిగా ఉండి ఆ కుటుంబాలను బలపరిచి, స్థిరపరిచి వారిని విశ్వాసములో నడిపించి అట్టి కుటుంబాల ద్వారా నీవు మంచి పంటను కోసేవాడిగా ఉండాలి. నీవు చేసిన దానిని బట్టి, ఆ ఆత్మ ఫలాలను బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి నీ హృదయమందును ప్రవర్తన యందును దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేసి నీకు మేలైనది అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి పౌలు సెలవిస్తున్నట్లుగా మేలు చేయటందు విసుగక ఆయన ఉద్దేశాన్ని ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన చిత్తాన్ని జరిగించే వారమే ఉండాలని ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా మా మనవలను ఆలకించి అంగీకరించి మమ్మల్ని మీ కృప చేత నింపండి. అవును నాయన, ఏది విత్తుదమో దానినే కోయుదమని నీ వాక్యం సెలవిచ్చింది. నీ వాక్యమును అనుసరించి, నీ చిత్తమును అనుసరించి మేలైనది చేయుటకు, ఆత్మ సంబంధమైన వాటిని జరిగించుటకు నీ సహాయము దయచేయండి. శరీరేచ్ఛను అనుసరించక, శరీర సంబంధమైన క్రియలను జరిగించక, ఆత్మానుసారంగా నీలో ఫలించుటకు, జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. అయ్యా, మేము బలహీనులం ప్రభా, మమ్మల్ని బలపరచు. అయ్యా, మేము రోగులం ప్రభా, మమ్మల్ని స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి ప్రభా. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనస్సు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఉదయకాల సమయము నీ సన్నిధిలో ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచమని, వారిపై నీ కృపణించమని అడుగుతున్నాం. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరిచి నెమ్మదిపరచండి. నీ సన్నిధి కంటే వారిపైన ఉంచండి. నేడుదైన పరిచర్య అంతటిపై నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి నీ సన్నిధిలో జీవించే కృప దయచేయండి ప్రభువా. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నీ కృపా కనికరాలు పొందుకుంటూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి సేవించి నీ యందు మాకు కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకునే కృప దయచేయమని, దిన పరిచయలో తోడేయండమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.